రై పెళ్లి ముహూర్తం దాటిపోయేదాకా అది లోపలే ఉండాలి. బయట వదిలిపెట్టారా మీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. చర్మాలు వచ్చేసారు, జాగ్రత్త. అలాగేనండి. ఆహా, ఏం ముద్దోతున్నావు నాన్న. ఇవాళ నీ పెళ్లి అయిపోతే రేపు నా పెళ్లి. ఇదేమి లెక్కండి, ఇంకా పెళ్లి కూతురు రాదేమిటి? అవతల ముహూర్తం వేళ దాడిపోతుంది. ఆ సంగతి పెళ్లి కూతురు తాలూకు పెద్దలను అడుగు. ఏమిటండి పెళ్లి కూతురు రాదేమిటి? ఇంకా ఎందుకంటే అరుస్తారు? రాజే తీసుకొస్తున్నాడు. అమ్మా జ్యోతి, చేత కనిపించట్లేదమ్మా. కనిపించడం లేదా? ఏమిటి, ఏమన్నా అదృశ్య రూపంలో తిరుగుతుందా? ఏదో రూపంలో పిల్లని ఇక్కడ తీసుకునే టైం అయిపోతుంది. ఈ ముహూర్తం దాటిపోతే మరి పెళ్లి చేసుకో. రాజయ్య, అన్ని చోట్ల వెతికారా? వెతికాను బాబు. కైలాసం, అయ్యా ఏమిటయ్యా ఇది వేళాకోళం? ఊరికి పెద్ద మనిషిని కదా అని చాలా పెద్ద మనసుతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఏమిటి హంగామా? టైం అయిపోతుంది, చేస్తే ముహూర్తాన్ని పెళ్లి చేయండి, లేదా మరి పెళ్లి చేసుకోండి. అయ్యో, తొందరపడకండి. అసలు అమ్మాయి ఎక్కడుందో ఏమైందో మొదట తెలుసుకోవాలి కదా. తెలుసుకోండి, ఆ పూచి మీది, ఆ బాధ్యత మాది కాదు. ఏమైనా సరే ఆ పిల్లని చేస్తే ఈ ముహూర్తాన్ని తీసుకురండి, లేదా మరి పెళ్లే చేసుకోండి. ఊరుగా ఏంటి అలా తొందరపడిపోతావు? ఎక్కడుందో ఎతికి తీసుకురావాలి కదా. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే రేపు నా పెళ్లి. ఏడిసేవలే, నీ పెళ్లికేం ఢోకా లేదు. అమ్మా జ్యోతి, ఏ కారణాల వల్ల గాని, ఏ కారణాంతరాల వల్ల గాని ఈ ముహూర్తానికి పెళ్లి జరగకపోయినా మీ పెళ్లి జరగడం మాత్రం ఖాయం. అది మన మధ్య జరిగిన ఒప్పందం. ఏమయ్యా కైలాసం, ఎవరో మాట్లాడరేమిటి? అయ్యా, ముహూర్తం దాటిపోతోంది, అమ్మాయిని తీసుకురండి. ఏమిటయ్యా రాజయ్య? ఏమిటమ్మా జ్యోతి, ఏమిటిది? ఏమిటి నాన్న, నాకు ఏం అర్థం కావటం లేదు. పంతులు గారు, టైం ఎంత? అయ్యా, ముహూర్తం దాటిపోతుంది. ఇది వేళ్ల వల్ల ఏమవుతుంది? భగవంతుడు కూడా ఈ పెళ్లి జరిపించలేడు. నేను వెళ్తున్నా. ఆగో, వేసుకోదండ. మంత్రులు గారు, ముహూర్తం టైం మించిపోలేదు. మంత్రాలు చదివి పెళ్లి జరిపించండి. వెళ్ళమ్మా. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తాడంటారే, ఇదే. ఏమైనా మీ బంధం చాలా గట్టిదండి. అందుకే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పెళ్లి ఆగకుండా జరిగిపోతోంది. నీకు నాకు చెల్లంట టామ్ టామ్ టామ్. కైలాసం, నువ్వు ఏమైనా చేసేవేమిటి? వీడు ఎలా తయారయ్యాడు? నేనేం చేశానండి? పెళ్లి గురించి తలుచుకుని ఇదంతా ముఖానికి మెచ్చుకుని కిందలొక్కున్నాడు. నాన్న, నాకు పెళ్ళంట. భలే భలే భలే. దిగు. ఏదో జరగకూడదేదో జరుగుతున్నట్టు యంగమంతా ఏమిట్రా? నాకు జరిగింది పెళ్లి, మరి ఇలా అల్లరి చేశానా? నీ పెళ్లికి నా పెళ్లికి చాలా తేడా ఉంది. ఆ. నీది రెండో పెళ్లి, నాది ఒకటో పెళ్లి. నీ పెళ్లికి నీ బాబు లేడు, నా పెళ్లికి నా బాబు ఉన్నాడు. నీది బలవంత పెళ్లి, మరి నాది నోరుముయ్. కైలాసం, వీడి దగ్గర కాసేపు ఉంటే నీ కన్ను దొరుకుతుంది, నాకేదో అశుభం జరుగుతుంది. నేను ముందు వెళ్ళిపోతాను. తీసుకురా. నేను తీసుకొస్తాను. వీడు నా ప్రాణాలు తీసేస్తా. ఏమండి, మన అబ్బాయి విషయం నేను చూసుకుంటాను కదండి. తల్లిని నాకు తప్పుతుందా? తప్పుతుందా? అక్కడికి నువ్వేదో కనిపించేసినట్టు. పైగా ఈ ఇంట్లోకి నువ్వు వచ్చింది నిన్న అంచేత పూసేసుకోక మరి చిచ్చి ఈ ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక విధంగా హింసించేస్తున్నారు. నమస్కారం. గులాబ్ సార్, కూర్చొని కూర్చొని వెంకటరావు గారు వచ్చారా? గులాబ్ సార్, నమస్కారం. అరే రే, వెనక ముందు రండి, కూర్చోండి. అందరూ వచ్చారు. ఎప్పుడు వచ్చారా? వీడు వచ్చాడేమిటి? నువ్వు గాని పిలిచావా? నేనేం బాగుందండి. అలా చూస్తారేమిటండి? ఇలా వచ్చాననే పెళ్లి కదండి. ఎంత కాదనుకున్నా మీ ఇంట్లో అంతో ఇంతో తినున్నవాడిని. ఇక రేపో మాపో ఊరెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు మీ ఇంట్లో జరిగే శుభకార్యానికి నా చేతనైనంత సాయం చేసి వధూవరులను దీవించిపోదామని వచ్చాను. నువ్వు రావటం మాకు అభ్యంతరం ఉందా భీమరాజు? 10 మందితో పాటు నువ్వు కూడా పెళ్లి భోజనం చేసేయండి. రామరాజు గారు, మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడండి. నిన్న ఆయనకు అమ్మ వచ్చింది, ఇవాళ ఆలి రాబోతోంది. సర్లే, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. నువ్వు పద. రండి రండి. అయ్యా, నా ఎడంకా నదురుతుంది. ఎవరికి అపశకునం అంటారు? నీకే. ఈ పెళ్లిలో ఎక్కడ ఏ తిరకాసు జరిగినా నీకనే పొడి చేస్తాం. అదట్లేదు, అదట్లేదు. పెళ్లి కొడుకు గారు రండి, అవతల పెళ్లి మీద పిలుస్తున్నారు. నువ్వు వచ్చేంటి? ఏముంది, మంచి టైం చూసి 4 ఫోటోలు లాగించేసి అందరికి పంచేద్దామని. ఫోటోలా? ఏం ఫోటోలు? ఆ ఫోటోలు కావాలండి. ఇవి కొత్త ఫోటోలు. రండి రండి. కొత్త ఫోటోలు. రండి. తప్పండి. కూర్చో. మంత్రాలు చదవండి. వాయించనే భజంత్రేలు. పిల్లలకి పండగ కాదు, పేట్ల మీద కూర్చోగానే పెళ్లి కాదు. మరి ఏదెక్కి అవుతుంది పెళ్లి? కుజుడు నెత్తినెక్కి కుదురు మండపం ఎక్కితే అవుతుంది పెళ్లి. ఓహో, మరి జ్యోతి ఇంకా తీసుకురాలేదే? జ్యోతి వస్తుంది గాని ఆ కుడివైపున కనకారావు వెనకాల నుంచున్నాడే, వాడిని ఒక్కసారి చూడు బాబు. అలాగే. వాడు కత్తులు రత్తయ్య. తాళి కట్టిన వాడి చేతులు నరికేయటం వాడికి అలవాటు. ఆ పని మీదే వస్తాడు పెళ్లిళ్ళకి. ఇదెక్కడ గొడవయ్యా బాబు? నువ్వు చెప్పేది నిజమేనా? వాళ్ళకి నా మీద అంత కచ్చ? ఇలా కత్తులతోనూ బాకులతో రాడేది వాడిని నేనేం చేశాను? ఏముంది,
జ్యోతిని నువ్వు పెళ్లి చేసుకోవటం వాడికి నచ్చలేదు, అందుకే వచ్చాడు గ్యాంగ్ తోటి. వాడికి ఇటు పక్కన ఉన్నాడే, వాడిని చూడు. వాడి వెనకాలన్నారే, వాళ్ళని చూడు. అమ్మో, ఈ యములాళ్ళందరూ చుట్టూ చేరారనమాట. ఉండు, వెళ్ళి నాన్నగారితో చెప్పేసి వస్తా. విషయం ఇదని చెప్పావనుకో, మొత్తం వాళ్ళందరూ ఐకమత్యంతో ఏకమైపోయి కనీసం 5-6 మర్డర్లన్నా చేసి తీరుతారు. ఆలోచించు. అమ్మో, జ్యోతి వస్తుంది. వస్తే వచ్చిందిలే, ఆ కత్తులు రత్తయ్య గాని మాత్రం ఒకటి కనిపెట్టు. కైలాసం, ఆ అబ్బాయి చెయ్యేమిటయ్యా అలా మునుగుతోంది? చేసేది అలవాట్లేని పని కదండి, భయపడుతున్నాడు. మరోసారికి అయితే ఈ భయం ఉండదు, అది లెక్క. ఏడిచవలే దరిద్ర గుట్టు లెక్క నువ్వు. ఆఖరి అవకాశం, బాగా ఆలోచించుకో. పెళ్లి కావాలా, బ్రతుకు కావాలా, జ్యోతి కావాలా, జీవించుండాలా? కత్తులు తీస్తున్నారు, పాకులు లేస్తున్నాయి, దూకటానికి రెడీగా ఉన్నారు. చేయదు. బాబు గారు, నేను పందిట్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి నాకు ఈ పెళ్ళొద్దు, నాకు ఈ పెళ్ళొద్దు అని అంటూనే ఉన్నాడండి. ఇందాక నుంచి నేను ఎలాగోలా నచ్చ చెప్తున్నాను. నాన్న, ఏమిటిది? రామరాజు చెల్లాయికి పిచ్చి పెళ్లి కొడుకునిచ్చి పెళ్లి చేయబోయాడా? పిచ్చి కాదయ్యా బాబు, వాడు కూడా నీలాగే అదో రకం. అయినా మనుషులు వెళ్ళారు కదా, తీసుకొస్తారు, మీరేం కంగారు పడకండి. చాలేవయ్యా, మంగళసూత్రం కట్టే ఆకర్షణలో నాకు ఈ పెళ్ళొద్దు, నాకు ఈ పెళ్ళొద్దని పందిట్లో నుంచి పారిపోయేవాడికి పిచ్చిగాక మరి ఎవడయ్యా? అసలు ఇలాంటి మొదలస్తభరావు నీ వంశంలోనే ఉందయ్యా. లక్ష్మీపతి, ఏమిటయ్యా ఆ రోజు నన్ను ఒక మాట కూడా మాట్లాడకుండా మాయ మాటలు చెప్పి నా కుటుంబంలో వాళ్ళందరినీ నమ్మించి నీ పిచ్చి కొడుకు నా కూతురిచ్చి కట్టబెట్టాలని చూస్తావా? ఎంత దుర్మార్గమయ్యా నీ. లక్ష్మీపతి అధిక ప్రసంగం. నోర్మయ్య, దీపం లాంటి నా కూతురి జీవితాన్ని చెక చేయాలని చూస్తావా? నువ్వు అసలు మనిషి వేరేటయ్యా. ప్రశ్నలు వేస్తావేంటున్నా? పశువు అని తెలుస్తూనే ఉందిగా, మొహం చూస్తే తెలియడం లేదు మాయదారి మనిషి అని. ఏమయ్యా, ఇదే నీ కూతురు అయితే ఇలా చేస్తావా? పోవయ్యా, ఇంకెక్కడే నిలబడ్డావు. ఇదిగో, నువ్వు చేయబోయి నీ పనికి నా రక్తం ఉడికిపోతుంది. ఇంకొక క్షణం ఇక్కడ నిలబడితే నేనేం చేస్తానో నాకు తెలియదు. పోయి నుంచి ముందు. అయ్యా, బయటికి దారేటు. ఆడపిల్లి వారు ఒకవేళ కడుపు మండి తిట్టినా మీరేం పట్టించుకోవద్దు. ఏమండి బాబా, ఏమండి? కట్టుకున్నావు దాన్ని నాతో వస్తావా రావా? కైలాసం రా. నేనేం కట్టుకున్న ఆడదాన్ని కాదు, పైగా లాగిన అబ్బాయి కొట్టాను నేను రాను. నీ కర్మ. ఏమండి? ఏమండి, జ్యోతి అదృష్టవంతురాలు కనుక ఆఖరి క్షణంలోనైనా నిజం బయటపడింది. అబ్బాయికి పిచ్చని. పీటల మీద పెళ్లి ఆగిపోవటం అదృష్టం ఎలా అవుతుందమ్మా? దురదృష్టం అవుతుంది. కానీ హఠాత్తుగా పెళ్లి ఆగిపోతే కారణం ఏమిటని ఆలోచించదు ఈ లోకం. పిల్ల నష్టజాతకురాలని ముద్ర వేస్తుంది. ఏమండి, ఇక అమ్మాయి పెళ్లి ఎలా అవుతుంది? 10 మందిలోనూ ఇంత అవాస్పాలైన తర్వాత దాన్ని ఎవరొచ్చి పెళ్లి చేసుకుంటారండి? నాన్న, మీరు చెప్పినట్టే మీకు నచ్చిన వాడిని చేసుకోవటానికి తల ఉంచాను. కానీ జరిగింది ఒకటి చూశారుగా, అమ్మ ఆవేదన విన్నారుగా. ఇప్పుడు నన్ను ఏం చేస్తారో చెయ్యండి నాన్న. నలుగురిలోనూ నవ్వుల పాలైన నేను మీ మెడకు గుదిబండలా ఉండటం ఎందుకని ఇంత విషయం మీకు చావమంట? లేక ఇంత జరిగినా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే మనిషికి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తారా? చెప్పండి. అమ్మా జ్యోతి, ఏమిటో మనం అనేది? అవును నాన్న, ఇక నన్ను చేసుకోవటానికి ఎవరూ ముందుకు రారని అమ్మే అంది. కానీ ఈ క్షణం సైతం నన్ను చేసుకుని గుండెలో దాచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు భీమరాజు. భీమరాజు, ఇది నిజమా? నిన్ను అవమానించి తిట్టి మా ఇంట్లోంచి బయటికి గంటేసిన నా బిడ్డను పెళ్లి చేసుకుంటావా? బాబు గారు, నేను చేసుకోవాలనుకున్నది జ్యోతి అనే అమ్మాయిని తప్ప ఆమెకున్న ఐశ్వర్యాన్ని, ఆమె కుటుంబానికి ఉన్న పరువును కాదు. నిండు మనసుతో జ్యోతిని పెళ్లి చేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు. చాలా సంతోషం బాబు. ఇంతకాలం ఇంట్లో ఉన్న దైవాన్ని డబ్బు రాగానే విలువలేని రాయి అనుకున్న మా కళ్ళు తెరిపించావు. మళ్ళీ చివరి క్షణాల్లో నువ్వే మాకు అండగా నిలిచి
మనసారా మాకు సాయం చేయడానికి సిద్ధపడ్డాం. నీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను బాబు, ఎప్పటికీ తీర్చుకోలేను. బాబు గారు, నాన్న నిజంగానే చెల్లాయిని భీమరాజుకి పెళ్లి చేస్తారా? ఇప్పటికేదో గండం గట్టెక్కాలని తొందరపట్ట మంచిది కాదు మావయ్య గారు. మనం ఎంత సర్ది చెప్పుకున్నా అతను ఏమీ లేని పనివాడు, మన అంతస్తుకి తగనివాడు. అలా అనుకునే వాళ్ళు చాలా పొరపాటు పడుతున్నారు. వజ్రానికి గాజుముఖకి భేదం తెలుసుకోలేకపోవడం లోక సహజం. అలాగే ఈ భీమరాజు ఎవరో మీరు తెలుసుకోలేకపోయారు. అది మీ తప్పు కాదు. పరివాడని, పరువు లేనివాడని మీరందరూ భావిస్తున్న ఈ భీమరాజు నిజానికి ఎవరో తెలుసా? ఈ దేశంలో 10 పరిశ్రమలు నడుపుతూ విదేశాల్లో కోట్ల మీద వ్యాపారం చేస్తున్న మిలియనేర్ ఈ రఘుపతి రాజా కుమారుడు కృష్ణరాజ కుమార్. ఏమిటండి ఏమిటండి మీరు అనేది? బాబు భీమరాజు బాబు, ఏమిటి కనకరావు, ఏం జరిగింది? సతీష్ని బెదిరించింది మనమే అని రామరాజుకి తెలిసిపోయింది. నన్ను చావుగొట్టాడు. సీతమ్మని రాజయ్యని ఊరు బయటికి లాక్కెళ్ళాడు. నువ్వు మర్యాదగా జ్యోతమ్మని అక్కడికి తీసుకురాకపోతే వాళ్ళని చంపేస్తాట. ఆపండి. సుఖంగా ఉందా దొంగనాయాళ్ళారా? కత్తులు కటార్లు చూపించి నా కొడుకుని భయపెట్టి ఆ పెళ్లిని చెడగొడతారా? బలవంతంగా నాకు పెళ్లి చేయిస్తారా? రేయ్, భార్యా బిడ్డలతో సుఖంగా ఉండాలనుకునేవాడెవడు ఈ రామరాజుతో పెట్టుకోడరా? ఎక్కడ్రా మీ గురువు? వాడు వచ్చేదాకా ఉంటారా? ఈలోగానే చేస్తారా? కానివ్వండిరా. ఏవే కొత్త పెళ్లి కూతురా, మర్యాదలు బాగా జరుగుతున్నాయా? ఒక దిక్కుమాలిన దేవుడిచ్చిన అన్నగారు ఒకడు దొరికాడని ఇద్దరు కుట్ర పన్ని ఈ రామరాజు చేత బలవంతంగా తాళి కట్టించుకుంటావా? ఈ రామరాజుతో చెలగాటం ఆడే వాళ్ళందరికీ ఇలాంటి బాధలు తప్ప. ఒక్కదానివి వచ్చో వాడేడి? మీ కోడలుగా చేసుకోవాలనుకుంది నన్ను కానీ అతని కాదుగా. మీ జోలికి రావడానికి భయపడి అతను ఈ ఊరు వదిలిపెట్టే వెళ్ళిపోయాడు. బ్రతికిపోయాడు. ఇంకా డిస్కషన్ ఏమిటి నాన్న? జ్యోతి వచ్చేసిందిగా, కానిచ్చే పెళ్లి. పురోహితుని తీసుకురండి. నమస్కారం. మంత్రులు, కంగారేం లేదు, తాపీగా శాస్త్రయుక్తంగా జరిపించి పెళ్లి. ఓ అలాగే. ఓం కేశవాయ నమః నారాయణాయ కత్తులు వెప్పడేంట్రా, అక్షతలు వేసి ఆశీర్వదిస్తుంది. జ్యోతి దా. కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనే నమః సుధీరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకృష్ణాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనురాధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నరసింహాయ నమః ఉపేంద్రాయ నమః హరే శ్రీకృష్ణాయ నమః. బాబు మాంగళ్య ధారణ చేయండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠే పద్మామి శుభకేశ. దీని లాక్కెళ్ళి. వదలండి, వదలండి. ఆపండి. నా కాబోయే పెళ్ళాన్ని పట్టుకుంటారా? వదిలిపెట్టండి. కొరికేస్తాం, కొరికేస్తాం. మనం పెళ్లి చేసుకుందా? పెళ్లి చేసుకుందావా? ఉండు. ఏంటి నిన్ను పెళ్లి కావాలా? మొహానికి అదొకట. నీకు ఒరేయ్, అలా చూస్తారా? గాలి తిన్నారా? పట్టుకోండి. అమ్మో.
ఏమైందిరా లేదు కర్ర తీసుకుని నెత్తి వెంట పద. సీత అన్నయ్య ఆగు వదిలమ్మా, ఇలాంటి పాపిష్టి వాడు బ్రతకడానికి వీలేదు నన్ను వదిలు. అన్నయ్య ఆయన ఏమన్నా చేస్తే నన్ను చంపిన తొట్టు ఆయన్ని చంపడానికేనా ఆయనతో నాకు తాళి కట్టించావు ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేయండి ఇది. ఇన్స్పెక్టర్ గారు, ఈ భీభత్సాలన్నింటికీ కారణం నేను. సీత, నీ మనస్సుని మంచితనాన్ని అర్థం చేసుకోలేక నిన్ను చాలా చిత్రహింసలు పెట్టాను. నన్ను క్షమించు. భీమరాజు, బలవంత పెళ్లిళ్ళు జరగవు అని నిరూపించావు, నాకు బుద్ధి చెప్పావు. ఇక నుంచి ఈ రామరాజ్యానికి రాజు నువ్వే భీమరాజు, నువ్వే. వస్తాను వస్తాను. నానా నానా అయ్యా, ఆలస్యం అమృతం విషం అన్నారు. ఈ శుభ సమయంలో దండలు మార్చుకోండి.